హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్. నేను మీ యాంకర్ కిరణ్. సో ప్రజెంట్ వచ్చేసి చైతన్యపురిలో ఉన్నటువంటి కోనసీమ వంటిలు దగ్గర ఉన్నాం మనం. కోనసీమ వంటిలు పేరు వింటేనే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది ఓన్లీ చాలా వెరైటీ టిఫిన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయంట. మరి ఇక్కడ ఏమేమి టిఫిన్స్ అవైలబుల్ ఉన్నాయి వెళ్ళి చూసేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కోనసీమ వంటిల్లు ఓనర్ గారితో మనం ఉన్నాం. అసలు కోనసీమ వంటిల్లు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, ఇక్కడ ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ భయ్య, నమస్తే. మీ పేరు? రోహన్. ఓకే రోహన్ గారు, ఈ కోనసీమ వంటిల్లు అనే హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? అసలు ఇది స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ 25th స్టార్ట్ చేశాము. ఓకే, లాస్ట్ మంత్ అంటే 1 month అవుతుంది. 1 month కూడా కాలేదు యాక్చువల్లీ. ఓకే, సో కోనసీమ వంటిల్లు అంటే అనగానే అసలు మన దగ్గర ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, అసలు దేనికి సంబంధించిన హోటల్ ఇది? మనకి బేసిక్గా కోనసీమ ప్లేస్ మొత్తం మనకి అది గోదావరికి లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నది మొత్తం కోనసీమ కిందకి వస్తుంది. ఓకే ఓకే, సో తెలంగాణలో హైదరాబాద్లో చాలా మంది ఫుడీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కోనసీమ గోదావరిలో ఉన్నటువంటి వెరైటీ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పర్చేజ్ చేయడానికి కోనసీమ వంటిల్లు అనే హోటల్ని స్టార్ట్ చేశారనమాట. ఓన్లీ 1 month అవుతుందంట. సో ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అడుగు తెలుసుకుందాం. కోనసీమ వంటిల్లు అనగానే మనకి ఏమేమి దొరుకుతాయి భయ్య ఇక్కడ? ఇంకా 10 varieties దొరుకుతాయి. 10 varieties. ఓకే, ఏమేమి? ఉప్మా. ఓకే ఓకే, ఆవిరి కుడుము. ఓకే, ఆవిరి కుడుము. ఇడ్లీ బ్యాటర్ తోటి ఓకే నెయ్యి వేసి చేస్తాం. ఓకే, సో సూపర్. మినపట్టు, చిట్టి మినపట్టు. ఓకే ఓకే, మళ్ళీ ఇది పొట్టికలు అంటే దేంతో చేస్తారు భయ్య? పొట్టికల్ సేమ్ ఇది పనసాకు పుట్టలు. ఓకే, జాక్ ఫ్రూట్ లీవ్స్. ఓకే ఓకే, సో అంటే లోపల ఐటమ్ లోపల ఇడ్లీ బ్యాటర్. ఓకే, ఇది చిట్టిగారెలు, మొలకల వడ. ఓ నైస్. విటమిన్ ఇడ్లీ. ఓకే ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగా మనకు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇలాంటి వెరైటీస్ అయితే దొరకవన్నమాట. గోదావరి కోనసీమలో ఉన్నటువంటి వెరైటీస్ అన్నింటిని కూడా మన హైదరాబాదీ పీపుల్కి పరిచయం చేయడానికి వీళ్ళు కోనసీమ వంటిల్లు హోటల్ని అయితే హైదరాబాద్కి అయితే తీసుకొచ్చారు. సో చూస్తున్నారు కదా, పొట్టి పెసరట్టు, అలాగే సో ఇడ్లీ కూడా చాలా డిఫరెంట్గా ఒక చిట్టి పెసరట్టు. ఓకే, చిట్టి పెసరట్టు అంట. సో చిన్నగా చాలా చిన్నగా ఉంటుంది పెసరట్టు. అలాగే దీన్ని ఏమంటారు భయ్య? చిట్టి మినపట్టు. ఓకే, చిట్టి మినపట్టు. సో మినీ దోశ కిందికి వస్తుందంట. సో చూస్తున్నారు ఎంత చాలా చిన్నగా ఉన్నాయో. సో చాలామంది అంటే పెద్ద దోశలు తిని మొత్తము దానికి బోర్ కొట్టేసింది అనమాట. సో ఇలాంటి వెరైటీ టిఫిన్స్ కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయాలంటే కోనసీమ వంటిల్లు విజిట్ చేసేయండి. అండ్ ఇంకా కోనసీమ వంటిల్లు మన హోటల్ లొకేషన్ ఎక్కడ ఉంది భయ్య? దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి దాటినాక పిల్లర్ నెంబర్ 1550 ఆపోజిట్లో ఏరియా 21 డ్రైవ్-ఇన్లో. ఓకే, విన్నర్ కదా ఫ్రెండ్స్, దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో పిల్లర్ నెంబర్ వచ్చేసి 1550. సో దాదాపు చైతన్యపురికి దగ్గరలో అనమాట మన కోనసీమ వంటిల్లో చాలా వెరైటీ టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు కనుక ట్రై చేయాలంటే కోనసీమ వంటిల్లు హోటల్ని డెఫినెట్గా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. సో భయ్య ఫస్ట్ టేస్ట్ చేయమంటావు? ఏదైనా తినండి. పెసరట్టు టేస్ట్. ఇది చిట్టి పెసరట్టు కదా ఫ్రెండ్స్? ఫస్ట్ నేను చిట్టి పెసరట్టును టేస్ట్ చేయబోతున్నా. పెసరట్టు అంటే నాకు చాలా లైక్ కాబట్టి చిట్టి పెసరట్టు చాలా చిన్నగా చిట్టిగా ఉందన్నమాట. వావ్, నిజంగా చాలా బాగుంది భయ్య. పెసరట్టు మాత్రం అదిరిపోయింది. సో నెక్స్ట్ చిట్టి మినపట్టు టేస్ట్ చేయబోతున్నా. మినపట్టు కూడా చాలా అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది భయ్య. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వెరైటీ ఇదేంటి భయ్య? ఆవిరి కుడుము. సో ఆవిరి కుడుము అంటే ఆవిరి కుడుము టేస్ట్ చేయబోతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో. సో ఇంతవరకు అయితే నేను టేస్ట్ చేయలేదు.
ఆవిరి కుడుము ఓన్లీ ఆవిరితో చేస్తారా? దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉండదు కదా? ఆయిల్ కాదు, మనం కొంచెం గీ వేస్తాం. ఓకే, గీ వేస్తారు. ఫ్లేవర్. ఓకే, సో ఫ్లేవర్ రావడానికి మాత్రం గీ వేస్తారంట. సో పైన లైక్ మనకి ఈ కలర్ వచ్చేస్తుంది కదా. అవునవును, ఈ కొంచెం ఫ్రైడ్ కలర్ వస్తుంది. ఓకే, బేసికల్గా సో ఇదంతా కూడా గీ అంట. పైన కలర్ కూడా క్యారెట్ గీ అంతా కూడా మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇక్కడ మొత్తం దీంట్లో మిక్స్ చేశారనమాట. సో ఇది ఏంటి, ఇది ఎంత టేస్ట్ చేయాలి? ఓకే, సో ఒకటి మనం పిండి ఎప్పటికప్పుడు రుబ్బి పెడతాం. అవునా? లైవ్గా అవుతుంటుంది. ఓకే, దాని తర్వాత ఫ్రెష్గా ఏం చేస్తాం. ఓకే, సో చిట్టి మామూలుగా బయట పొద్దునే మొత్తం రుబ్బి పెట్టుకుని రోజంతా దాంతో చేస్తారు. ఇక్కడ అలాగే ఫ్రెష్గా రుబ్బి చేస్తాం. సో ఆవిరి కుడుములు అయితే నిజంగా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక కొన్ని హోటల్స్లలో ఏం చేస్తారంటే ఒకరోజు ముందే పిండిని మొత్తం కూడా రుబ్బి అదే పిండిని మిగిలిన పిండితోనే మొత్తం అన్ని ఐటమ్స్ కూడా వేస్తుంటారు అనమాట. కాకపోతే ఇక్కడ కోనసీమ వంటిల్లో అలా కాదంట. అప్పుడు అంటే ఐటమ్ ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు మాత్రమే స్పాట్లో రుబ్బుకొని మరీ ఐటమ్ని తయారు చేస్తారంట. కాబట్టి క్వాలిటీ మాత్రం సూపర్, అదిరిపోయింది. క్వాలిటీ కావచ్చు, టేస్ట్ కావచ్చు, అదిరిపోయింది నిజంగా. సో భయ్యా ఇదేంటి భయ్యా? ములకల వడ. ఓకే, స్ప్రౌట్స్తో చేస్తుంటారు. ఓకే, సో స్ప్రౌట్స్తో చేసినటువంటి మొలకల వడ టేస్ట్ చేయబోతున్నా. సో చూస్తుంటేనే వాసన నిజంగా అదిరిపోతుంది. వాసనకి మనం టెంప్ట్ అయిపోతాం అనమాట. ఏదో ఒక చికెన్ బిర్యానీ హోటల్కో మటన్ బిర్యానీ హోటల్కో వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట. అసలు టిఫిన్ సెంటర్ కూడా ఈ రేంజ్లో ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. సో కోనసీమ వెరైటీలు అండ్ ఇంకా గోదావరి రుచులు అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మొలకల వడ కూడా చాలా న్యాచురల్గా స్ప్రౌట్స్తో తయారు చేస్తారు కాబట్టి మన హెల్తీకి ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి మంచి వెరైటీస్ కావాలంటే కోనసీమ వంటలు విజిట్ చేయండి. సో ఇదేంటి భయ్యా? పెసర పునుగులు. అవును అవును. సో పెసర పునుగులు అంటే ఎప్పుడు కూడా మనం వినలేదు. పెసర్లతో చేసినటువంటి పునుగులు అంటే చాలా చిన్నగా ఈ సైజులో ఉంటాయి అనమాట. ఇక్కడ మాత్రం ఈ సైజులో ఉంటాయి పునుగులు. సో పెసర పునుగులు టేస్ట్ చేయబోతున్నా. అదిరిపోయింది నిజంగా. పెసర పునుగులు సూపర్గా ఉన్నాయి. సో భయ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వెరైటీ కూడా ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు ఎక్కడ కూడా. సో కోనసీమ వంటిల్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వెరైటీ టిఫిన్స్ని ఆంధ్ర వెరైటీస్ని ముఖ్యంగా ఆంధ్ర వెరైటీస్ని టేస్ట్ చేయాలంటే మాత్రం కోనసీమ వంటిల్లోనే మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. సో చిట్టి గారె అంటే ఏం చేయబోతున్నాయి ఇప్పుడు? చిట్టి గారె అదిరిపోయిన చిట్టిగారె కూడా. చిట్టిగారె ఎందుకన్నారంటే చాలా చిన్నగా సైజులో చేస్తున్నారు అనమాట. అలాగే ఇది క్వాలిటీ కావచ్చు, టేస్ట్ కావచ్చు, అదిరిపోయింది నిజంగా, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఇడ్లీకి వచ్చేద్దాం. ఇడ్లీ మన జనరల్గా మనం చూసుకున్నట్లయితే సో ఇడ్లీ సాంబార్ అని చెప్పి ప్లేట్లలో వేస్తుంటారు. కాకపోతే ఇక్కడ పొట్టికల్లో వేసి ఇచ్చారనమాట ఇడ్లీని టేస్ట్ చేయబోతున్నాయి ఇప్పుడు. ఓకే, అవి తీసేసి తినాలా? తీసేస్తే మనకి ఈజీ. ఓకే ఓకే ఓకే, పొట్టికల్ ఇడ్లీయా? పొట్టికల్ ఇడ్లీ అన్నట్టు. ఓకే, పొట్టికల్. ఓకే, సో ఫ్రెండ్స్ పొట్టికల్ ఇలా సో ఈ లీవ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసి తినాలన్నమాట పొట్టికల్. సో సేమ్ ఇడ్లీ లాగే, కాకపోతే దాంట్లో లీవ్స్లో వేసి ఇస్తారు. సో పొట్టికల్ టేస్ట్ చేయబోతున్నా. వదిలిపోయింది భయ, నిజంగా చాలా బాగుంది. సో ఇడ్లీలతో కంపేర్ చేస్తే డిఫరెంట్, చాలా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అవును, చాలా. ఓకే, సో హెల్త్కి కూడా చాలా మంచిదంట పొట్టికల్ అంటే ఇది. సో సేమ్ ఇడ్లీ లాగే, కాకపోతే ఇడ్లీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఫైనల్గా ఇంకా మొత్తం అన్నీ కూడా టేస్ట్ చేసేసాను. ఒక ఉప్మా ఒక్కటే ఉందన్నమాట. ఉప్మాను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా ఫైనల్గా. ఇద్దెంతో టేస్ట్ చేయాలి, ఇద్దెంతో చేయాలి టేస్ట్, ఇద్దెంతో దీంతో చేయాలా? ఉట్టిగానే తినచ్చా? ఓకే, ఇది ఉట్టిగానే తినచ్చు సార్. ఓకే, సో ఫ్రెండ్స్ ఉప్మా సో అంటే ఎలాంటి కాంబినేషన్ లేకుండా ఊరికే కూడా తినొచ్చు అంట. ఎందుకంటే మనకి ఇష్టం ఉంటే చట్నీ కాంబినేషన్స్తో కావచ్చు, ఆయన ఇక్కడ టమాటా చట్నీ కాంబినేషన్, ఆయన
సో బేసన్ కాంబినేషన్తో తినొచ్చు, లేదంటే నార్మల్గా ఉట్టిగా కూడా తినొచ్చు అంట. సో ఉట్టిగా ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుందో చెప్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో భయ ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ కూడా నిజంగా ఒక ఎంత పెద్ద హోటల్స్కి వెళ్ళినా కూడా ఇలాంటి వెరైటీస్ అయితే దొరకవు. సో చాలా వెరైటీ, చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా కోనసీమ వంటిల్లు అండ్ ఇంకా సో గోదావరి రుచులు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ఇంత మంచి హోటల్ని మాకు పరిచయం చేసినందుకు నిజంగా మా ప్రేక్షకుల తరపు నుండి, మా తరపు నుండి చాలా థ్యాంక్ యూ భయ్య. సో చూసారు కదా ఫ్రెండ్స్, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ మాత్రం అంతా ఇంత కాదు. సో టేస్ట్లో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు అదిరిపోయాయి అనమాట. కోనసీమ వంటిల్లుని డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మరొక ఎపిసోడ్లో మరిన్ని వంటల విశేషాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కిరణ్, టేక్ కేర్, బాయ్ బాయ్.